హైదరాబాద్ లో భారీగా మాదక ద్రవ్యాల ధ్వంసం చేశారు కస్టమ్స్ అధికారులు. విదేశాల నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించే యత్నం చేస్తూ స్మగ్లర్స్ కస్టమ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో 468 కోట్ల విలువ చేసే 217 కిలోల డ్రగ్స్ ను అధికారులు ధ్వంసం చేశారు. పట్టుబడ్డ 28 కేజీల హెరాయిన్, 136 కేజీల మెఫిడ్రిన్, 52 కేజీల గంజాయితో పాటు 56 లక్షల విలువ చేసే సిగరెట్లను అధికారులు ధ్వంసం చేశారు. హైదరాబాద్ లో భారీగా మాదక ద్రవ్యాల ధ్వంసం చేశారు కస్టమ్స్ అధికారులు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి. భారీగా డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. స్వాధీనం చేసుకుని ఆ డ్రగ్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. అయితే కస్టమ్స్ అండ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హోదాలో యొక్క డ్రగ్స్ కూడా పట్టుబడింది. 216 కేజీల డ్రగ్స్ విలువైనది. దీనికి సంబంధించి దాదాపు 469 కోట్ల విలువ చేసిన యొక్క 200 కేజీల డ్రగ్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు. 40 లక్షల సిగరెట్లను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ధ్వంసం చేస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క డ్రగ్స్ కూడా ఈ రోజు పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే దుండిగల్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ లో యొక్క డ్రగ్స్ కూడా ధ్వంసం చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ తరలిస్తున్న డ్రగ్స్ పలు దఫాల్లో కూడా ఈ యొక్క కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మొత్తానికి చూస్తే ఒక ఎఫిడ్రిన్, కొకాయిన్, హెరాయిన్, గంజాయి, సిగరెట్లు ఇవన్నిటిని కూడా ఇటు పోలీసులు పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఇక పై నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి దానిపైన గట్టి నిఘా ఉంటుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వారిపైన తక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ లో భారీగా మాదక ద్రవ్యాలు ధ్వంసం చేశారు కస్టమ్స్ అధికారులు. విదేశాల నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించే యత్నం చేస్తూ స్మగ్లర్స్ కస్టమ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో 468 కోట్ల విలువ చేసే 217 కిలోల డ్రగ్స్ ను అధికారులు ధ్వంసం చేశారు. పట్టుబడ్డ 28 కేజీల హెరాయిన్, 136 కేజీల మెఫిడ్రిన్, 52 కేజీల గంజాయితో పాటు 56 లక్షల విలువ చేసే సిగరెట్లను అధికారులు అయితే ధ్వంసం చేశారు.